ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కలశజ్యోతుల మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి శివరామ క్షేత్రం నుండి ప్రతి ఏడాది కలశజ్యోతుల మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈరోజు కూడా అంతే వైభవపేతంగా అమ్మవారి కలశజ్యోతుల కార్యక్రమం అత్యంత వైభవపేతంగా శోభయమానంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భవానీ భక్తులు జగన్మాత దుర్గమ్మకు పూజలు చేసి కానుకలు సమర్పించారు. అనంతరం కలశజ్యోతులను గురుభవానీలు అర్చకులు వెలిగించారు. భవానీలు మహిళలు కలశజ్యోతులతో గాంధీనగర్, ఏలూరు రోడ్డు, పోలీస్ కంట్రోల్ రూమ్, కెనాల్ రోడ్డుపై వంతెన మీదుగా ఊరేగింపు కనకదుర్గానగర్లోని ఆలయానికి చేరుకున్నాయి. భక్తులందరూ భవానీ నామస్మరణతో జై దుర్గా జై జయ దుర్గా అన్న నామస్మరణతో ఊరేగింపుతో వెళ్ళి అమ్మవారి అక్కడ జ్యోతులు సమర్పించారు. అక్కడి వాతావరణం కన్నుల పండుగలా మారింది. అక్కడ జ్యోతులను సమర్పించిన భవానీలు మెట్ల మార్గంలో దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి కోసం దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఊరేగింపు ఉత్సవంలో భారీగా పాల్గొన్నారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్, ఈవో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దూర భారాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భవానీలు అమ్మవారి ఆలయానికి వచ్చారు. భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో కూడా భవానీలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. డిసెంబర్ 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటటువంటి భవానీలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది భవానీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలశ జ్యోతులను తీసుకొని అమ్మ సన్నిధికి చేరుకున్నారు. జై దుర్గా జై జయ దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి ప్రాంగణమంతా కూడా మారుమోగుతుంది. కనుచూపు మేరకు ఎర్రటి దుస్తువులలో అమ్మవారి జ్యోతులను పట్టుకొని అమ్మవారి ఫ్లైఓవర్ మీదుగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. కనకదుర్గ నగరంతా కూడా భవానీ భక్తులతో నిండిపోయింది. జ్యోతులను తీసుకొని భవానీలంతా కూడా అమ్మవారికి సమర్పించేందుకు వేచి ఉన్నారు. అమ్మవారికి భవానీలు జ్యోతులను సమర్పించి అమ్మ దర్శనం చేసుకొని తరించి తిరిగి వారి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రతి ఏడాది దుర్గమ్మను దర్శించుకునేందుకు, అమ్మకు జ్యోతులను సమర్పించేందుకు, భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో భవానీలు వస్తారు. కేవలం మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్ణాటక, ఇతర ప్రాంతాలు, ఒరిస్సా నుంచి కూడా అమ్మ దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు. అమ్మని ఒక్కసారి కనులారా చూస్తే చాలనుకుంటారు. అమ్మ దర్శనం ఒక్కసారి చేసుకుంటే చాలని భక్తులు తరిస్తూ ఉంటారు. జై దుర్గా జై జయ దుర్గా అన్న నామస్మరణతో వారి కోరిన కోరికలు తీర్చేటటువంటి దుర్గమ్మను దర్శించుకుంటారు. అమ్మను తరించి, అమ్మను చూసి ఆ తర్వాత అమ్మకు సమర్పించేటటువంటి మొక్కుబడులను కూడా సమర్పిస్తారు. ఈ భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి కూడా భక్తులు అత్యంత వైభవపేతగా రావడం ఎంతో విశేషం.